అలానే చిత్తూరు నుంచి కళావతి గారు చంద్రగిరి గడ్డపై ప్రజాగళాన్ని ఉరుములా వినిపించే అద్భుత వాగ్దాటి కలిగిన నాయకురాలు. గత 25 ఏళ్లుగా పార్టీ ఆశయాల కోసం నిష్కల్మషంగా శ్రమిస్తున్నటువంటి నికార్సైన నాయకురాలు వీరు. జిల్లా స్థాయిలో కీలక బాధ్యతలు నిర్వహించి నేడు పడిపేట యూనిట్ కో కన్వీనర్గా క్షేత్రస్థాయిలో పార్టీకి దిశానిర్దేశం చేస్తున్నారు. తన పదునైన మాటలతో ప్రత్యర్థులను ఎదుర్కొనే ఈ క్రియాశీల నాయకురాలకి అందరం కూడా ఇచ్చేద్దాం. తర్వాత శిరీష గారు నర్సరావుపేట నుంచి, చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి పార్టీ సిద్ధాంతాలను డిజిటల్ యుగంలోకి తీసుకెళ్తున్న ఆధునిక వ్యూహకర్త వీరు. హైదరాబాద్లో ఉంటూనే సోషల్ మీడియా వేదికగా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లో బలంగా తీసుకెళ్తున్నారు. బాపట్ల నుంచి వసుంధర వడ్లవల్లి గారు అద్దంకి నియోజకవర్గ గడ్డపై భయమంటే తెలియని పోరాట యోధురాలు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మెప్మా ఆర్పీగా విధులు నిర్వహిస్తున్న వీరిని రాజకీయ వేధింపులతో ఉద్యోగం నుంచి తొలగించాలని చూసినా మొక్కబోని ధైర్యంతో ఎదురు నిలిచిన నిబ్బరం వీరిది. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో నిరంతరం శ్రమిస్తున్నటువంటి వీరిని గౌరవించుకోవడం మనకు నిజంగా చాలా అదృష్టం. ఇది పార్టీ విధానం, ఇది పార్టీ సిద్ధాంతం. మహిళల్ని నాయకులుగా చూసింది కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే. మహిళ ఒక ఓటు కాదు, మహిళే శక్తి అని నమ్మినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మహిళ కేవలం లబ్ధిదారు మాత్రమే కాదు, మహిళే నాయకురాలు అని చెప్పి నమ్మినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నమ్మిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. మహిళ వెనుక ఉండదు, మహిళ ముందు ఉండి ముందుకు నడిపిస్తుంది అని ఎంతో నిజాయితీగా చేసి చూపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. మహిళా గళం వినిపించాలమ్మా తెలుగు మహిళలందరూ కూడా. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. లోకేష్ అన్న గారి నాయకత్వం, లోకేష్ అన్న గారి నాయకత్వం, లోకేష్ అన్న గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. మైక్ మైక్. దేశ రాజకీయ చరిత్రలో ఏ పార్టీ చేయనటువంటి ఒక నిర్ణయం ఇవాళ తెలుగుదేశం పార్టీ చేసింది. అందుకే దమ్మున్న పార్టీ తెలుగుదేశం పార్టీ, దమ్మున్న నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అలానే వద్దన్నా కాదన్నా అవునన్నా భవిష్యత్ నాయకులు శ్రీ నారా లోకేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ us this wonderful opportunity.